ఎక్కడ చూసినా ప్రభుత్వానికి చెందినటువంటి భూములు అన్యాక్రాంతం అవుతూ కొత్త చట్టాలను రూపొందించి ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే కాజీపేటలోని ప్రధాన కూడలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్ కాలనీలో కూడా అట్లాంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 9 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని కూడా ఇక్కడ ఉన్నటువంటి 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భూమిలో కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి వారిని కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భూమిని ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఎంతో మందికి అందరి ద్రాక్షగానే మిగులుతుందనేటువంటి విషయాలు కూడా చూస్తూనే ఉన్నారు. అట్లాంటప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా తాము ఇక్కడనే ఉండి ఇదే ప్రాంతంతో మేము మమేకమైపోయి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళం కూడా ఇందిరమ్మ ఇల్లు మాకు రాక ఇదే కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తమ ఇళ్లను కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసేటువంటి ప్రయత్నం జరిగి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కుట్ర జరుగుతుందనే బాధతోటి ఇక్కడ ఆర్టీవీని ఆశ్రయించారు బాధితులు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది, మరి వాళ్ళను ఎవరు ఇక్కడ నుండి కదిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కదిలించిన తర్వాత వారికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారా లేదా అన్నది విషయం కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఆందోళనతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మరి ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నారు, మరి ఇక్కడ నుండి వెళ్తే మీ పరిస్థితి ఏంది? నమస్తే అమ్మ. మేము 23 సంవత్సరాలు వెళ్ళినాయి ఇక్కడికి వచ్చి. మేము అప్పుడు అంత చెత్త, దోమల్ల ఈగల్ల, నీళ్ళు లేవు, కరెంటు లేదు, అట్లా బాధపడుకుంటూనైనా ఉన్నాం. ఉన్నాక ఇప్పుడు మొన్న వాళ్ళు ఇండ్లు కావాలని ఇండ్లు వాళ్ళకు పోయిండ్లు, ఇల్లు ఇచ్చి వాళ్ళకు పోయిండ్లు, మాకేమి లేదు. మరిగా అందరికీ ఇచ్చేటోనివి అయితే ఇవి, మాకు ఇచ్చేటోనివి ఏంది వద్దు. మాకైతే మాత్రం మేము ఇన్నేళ్ళ కాడిని ఈడ ఉంటాము. మాకు ఇక్కడనే మనిషికి 60 గజాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టి ఈయన్నే మేము ఎటు పోము. మేము 30 ఏళ్ళ కాడి నుండి ఈయన్నే ఉంటాము. మాకు ఏమి లేదు. నా కొడుకు లేడయ్యా, నాకు మొగడు చచ్చిపోయి ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. ఇగో ఇట్లనే మాకు అందరికీ, మేము ఈడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడనే 60 గజాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఇవ్వాలి. అదే మా కోరిక. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా, ఎన్ని కుటుంబాలు ఈడ? ఈడ 150. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నారు, కొంతమందికి ఏమో అంటే గట్టిగా మాట్లాడిన వాళ్ళకు ఇల్లు ఇస్తామని చెప్పి అంటున్నారట. మరి ఇచ్చింది ఇవన్నీ తర్వాత విషయము. మరి మీ పరిస్థితి ఏందమ్మా? మా పరిస్థితి అయ్యా, మాకు ఫలితం లేదు, ఏది లేదు. మాకు 60 గజాలు ఇక్కడ ఇచ్చి తెలియజేసేటట్టు మేము కొట్లాడుతున్నాం. మరి ఎవరు ఇస్తారో, ఏ నాయకులు ఇస్తారో, ఎవరేం పెడతారో అన్నమని మేము ఎదురు చూస్తున్నాం అయ్యా. ఇదే ఫలితం అంతే. ఇక్కడ మీరు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు కాలనీలో ఉన్నటువంటి బాధితులకు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ఎంతో మంది ఆశతో ఉన్నారు. కొందరికి మొదటి విడతలు వస్తే రెండో విడతలు వస్తావు రాదన్నటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అసలు దీనికి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎందుకు కదిలించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? నమస్తే, నా పేరు పావని. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము. మేము వచ్చి ఒక 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే గత 25 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు, అయితే సదానందం అనే వ్యక్తి మాజీ కార్పొరేటర్ అన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే మాట్లాడుకొని, అప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ఇక్కడ జాగుంది అని అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చెప్పి, జాగుంది కదా ఇక్కడ పేదలను వేపి అని అనగానే ఒక 1000 గుడిసెల పైగా వేపించిండ్రు ఇక్కడ. మీరు రాలే అక్కడ ప్రభుత్వ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ఆదేశాల మేరకు రెడ్డి ఉన్నప్పుడు జరిగిన ముచ్చట, ఇప్పటి నుంచి కాదు ఈ యుద్ధం అనేది. గత అన్ని సంవత్సరాల కింద నుంచి 16,000 నుంచి పైన ఉండే అన్నమాట. అన్ని గుడిసెలు ఉండే వేపియడం జరిగింది. అట్లా 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 ఇప్పటికీ 25 సంవత్సరాలు. ఇంకా సీనియర్లు ఉన్నారు కానీ నాకు తెలిసిన వరకు అయితే ఇంతే. అయితే మేము ఏ పార్టీ వచ్చినా ఇప్పటి వరకు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టలే. గత 6 నెలల నుంచి మమ్మల్ని 60 గోస పెట్టుకుంటాను. పొన్నాల లక్ష్మయ్య, బసవరా సారయ్య గారు అప్పుడు మాకు మాట ఇచ్చిండ్రు హామీలు. ఏమంటే మీకు ఇక్కడే 60 గజాల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరెవరికి ఇల్లులు ఇచ్చిండ్రో ఇవ్వలేదా అనేది అయితే కొంతమందికి అయితే ఎవరికి చెందలేదు. కొంతమంది వరకు చెందిన అనేది వాళ్ళకే తెలుసు, ఉన్న సదానందం గారికే తెలుసు. ప్రజెంట్ ఏం జరుగుతుందని అంటే మీకు ఇల్లులు ఇస్తామని చెప్పి ఇళ్ళకి కొంతమంది వచ్చి జరగం. ఎవరనంటే జక్కుల రవి, వారి ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి గారు. మరి వారి హస్తం ఉన్నదా ఇందులో లేదా అనేది మాకు తెలియదు. కానీ మా ఎమ్మెల్యే చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము. 80 మంది ఉన్నారు, ఇప్పుడు 80 మంది ఉన్నారు. 80 మందికి ప్రజెంట్ ఫస్ట్ ఇస్తాము. ఇచ్చి ఇక్కడి నుంచి
మీ ఇల్లు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే ఇక్కడ ఇల్లు ఊలగొట్టుకోవాలి, లేకపోతే ఎవరో ఒకడు వచ్చి అయితే ఇల్లు ఊలగొడతారు. పక్క ఇల్లు బెదిరించడం, పక్క ఇల్లు ఊలగొడతారు. మీరు ఇక్కడ నుంచి తలరించాలి వెంటనే. మీకు టైమ్ ఆఫ్ పీరియడ్ 3 రోజులే ఉన్నదని చెప్పి గత 2వ తారీఖు మొన్న జూన్ 2వ తారీఖు చెప్పడం జరిగింది. పొంగిలేటి శ్రీనివాస్ గారు వచ్చి ఆల్రెడీ ఇందిరం ఇల్లులు పంచడం జరిగింది. జరిగినాక మరి ఈ ఇల్లులు ఎక్కడి అని మేము అడిగినాము. లేదు మీ అందరికి కూడా ఇస్తాము, నేను నెక్స్ట్ మళ్ళీ కార్పొరేటర్ కావాలి కాబట్టి ఇస్తామని చెప్పడం జరిగింది. జరిగినాక ఇక మా ఆశపడ్డ ప్రజలు ఏం చేసిందంటే, అమాయకమైన ప్రజలు ఏం చేసిందంటే, ఏ అయ్య ముందుకు వచ్చి మాకు సాయం చేస్తారో అని చెప్పి ఆయన వెంట తిరగడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ జనాలందరూ అయ్యా మరి ఏమైంది అని అంటే, మీకు ఇల్లులు వచ్చినాయి, మీరు ఇక్కడ నుంచి పోవాలి, పక్కా ఇక్కడ నుంచి 3 రోజుల నుంచి పోవాలి, పోకపోతే మాత్రం తక్షణమే మీ ఇల్లులు అయితే తీసేస్తారు. అయ్యా గట్ల ఎందుకు పోతాయి అంటే, ఇచ్చినా పోతాయి ఇవ్వకుండా పోతాయి, మీకు ప్లేట్లో అన్నం పెడతన్నా తినడం నేర్చుకోండి చెల్లె అని మాట్లాడడం జరిగింది. అన్న నీ దండం పెడితేనే మేము ఎక్కడికి పోము, 60 గజాల చొప్పున మాకు ఇక్కడనే ఇప్పి, ఎవరు వస్తారో మాకు సంబంధం లేదు, అవసరమైతే అఖిలపక్షంగా అన్ని పార్టీలతో కూడి మేము సావడానికి అయితే సిద్ధం. ఇక్కడున్న ప్రజలందరం ఇక్కడి నుంచి కదలేదు లేదు. మాకు 60 గజాల చొప్పున ఇచ్చిన తర్వాత మీరు ప్రభుత్వానికి, ఇది ప్రైవేట్కి చెందొద్దు, ప్రభుత్వానికి ఒక చిన్న హాస్పిటల్ కట్టియాలి, మాకు ఒక 100 బెడ్ హాస్పిటల్ కట్టియాలి, ఒక పోలీస్ స్టేషను, ఒక కూరగాయలు పెట్టుకోవడానికి ఒకటి అది పెట్టాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టాలి. ఓన్లీ ప్రభుత్వానికి మాత్రమే చెందాలి. మాకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెందాలి. ఇక్కడ నేను పాలు తాగుతుంటే మా అమ్మ ఇక్కడికి ఎత్తుకొని వచ్చింది. ఇక్కడ చిన్న పిల్లలు, మా అమ్మకి ఇప్పుడు పక్షవాతం వచ్చింది. పక్షవాతం ఆమె వస్తలే, ఆమె కూడా పెద్ద లీడర్ ఇక్కడ. ఒకప్పుడు సదానందం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈమె మా అమ్మ. ఇప్పుడు దొంగలు కొంతమంది పోయినరు, పోయిన వాళ్ళ గురించి మాకు వద్దు. ఇల్లులు వచ్చినాయి సంతోషం, కానీ మాకు ఇల్లులు కావాలి. మేము ఇక్కడ ఇల్లులు వచ్చినా కూడా మా పేరు ఇప్పుడు వచ్చి మీరు ఇచ్చినా కూడా మీరు కొట్టేయండ్రి, మేము ఇక్కడనే ఉంటాం, మాకు అక్కడ వద్దు, మాకు ఈయనే కావాలి, 60 గజాలు కావాలి. దయతలిసి మేము ఇక్కడ పెద్దలు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముడుగోళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరికీ మాకు సాయం చేయాలని కోరుకుంటాను. ఏ పార్టీ అయినా ముందుకు రావాలి. అయ్యా నైని రాజేందర్ రెడ్డి మీరు ప్రజల పక్షాన ఉండని చెప్పి ప్రజాపాలనని పెట్టిండ్రు. మేము కనబడతలేమా? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ ముందుకు వచ్చి మాకు మేము మాట్లాడతాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఖాళీ చేయమని చెప్పిరా, లేకపోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఇట్లా చేస్తున్నారా? ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఇట్లా చేస్తున్నారు. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన మరి మేమైతే ఎన్నుకోలేదు, గుడిసెవాసి అయినా కూడా మేమైతే ఎన్నుకోలేదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అర్ధరాత్రి పూట 10 మందికి జక్కుల రవి ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి అర్ధరాత్రి పూట వచ్చి, ఎవరన్నా ఇప్పుడు ఒక ఇల్లులు వచ్చినాయంటే, ఒక ఏరియాకి ఇల్లులు వచ్చినాయంటే బహిరంగ సభగా ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాస్ గారు ఎట్లయితే వచ్చి ఇల్లులు ఇచ్చిండ్రో అయినా కూడా వచ్చి మరొక సభ పెట్టి ఒక 100 మందికి 50 మందికి ఇల్లులు ఇచ్చేది ఉంటే బహిరంగ సభగా పెట్టి చేసుకోవాలి. దొంగసాటుగా 11 గంటల రాత్రి వచ్చి లైట్లు ఇక్కడ బంద్ చేసి, గుడి కాడ లైట్లు బంద్ చేసి, చిన్న చిట్టీలల్లా మనం దుకాణంకి ఎట్లయితే పోతే చిన్న చిట్టీల లిస్ట్ ఇట్లా రాసిస్తారు చూడండి, మీరు ఇంత తీసుకున్నారని ఆ చిట్టీలలో రాసిచ్చి 8 మందికి మెయిన్గా ఎవరికైతే మంచిగా ఏం జరిగిందో తెలియదు, లోపల మాకు తెలియదు అయ్యా, ఏం ముట్టినాయి కూడా మాకు తెలియదు అయ్యా, గట్టిగా మాట్లాడేటోళ్ళని 8 మందికి చిన్న చిట్టీలలో రాసిచ్చిండ్రు. వాళ్ళు వైన్లు చూసుకొచ్చుకున్నారు, వాళ్ళు సామాన్ తట్టాగుట్ట చదువుకొని పోతాండ్రు అయ్యా. ఇంకొక 10 మంది మొన్న పిలిచిండ్రు, వాళ్ళు కూడా పోతాండ్రు. పోయేటోళ్ళతో మాకొద్దు, ఉండేటోళ్ళు మేము ఉంటే ఏ పార్టీ వచ్చినా మేము ముందుకుండి మాకు 60 గజాలు కావాలని కోరుకుంటున్నాం. అయ్యా నైని రాజేందర్ రెడ్డి నువ్వు ఎందుకు ముందుకు వస్తలేవు? నీ పేరు తీసే ఇదంతా చేస్తాండ్రు, మరి నీకు ఇది ఇంత కూడా తెలియదా? 2 తారీఖు నుంచి జరుగుతుంది. ప్రతిరోజు మమ్మల్ని పనికి పోనీయకుండా ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, పొద్దున్న పోతే కూలీకి చేసుకునేటోళ్ళు కూలీ చేసేటోళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి పోవాలంటే శాంపేట గోండు రాజానికి పోవాలంటే 300 కిరాయి. ఇక్కడి నుంచి పోతాండ్రు, పోయి ఇల్లు చేసుకొచ్చుకొని కడుక్కొచ్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా 300 కిరాయి. అయ్యా ఈ పొద్దున్న లేస్తే 500 కూలీ చేసుకునేటోళ్ళు ఎట్లా బతకాలి? అడిగిపోయి పొద్దున్నైతే ఇక్కడ అడ్డున్నది, మనిషికి 500, ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ మంచిగా చదువుకునేటోళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకుంటోళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఇచ్చిపెట్టి అక్కడే కొన్ని ఇస్తుంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇన్ని సంవత్సరాలు మేము పోరాడింది, ఒక్క నాయకుడు వచ్చి ఇప్పటి వరకు మమ్మల్ని జరిపింది లేదు. ప్రజాపాలన అనుకుంటా మా పొట్టల మించి కొడుతున్నావు నువ్వు. ఇది అయితే న్యాయం కాదు, ఏ పార్టీ కూడా నీకు న్యాయం కాదు. మా పొట్టల మీద కొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు. నువ్వా మేమా? సచ్చుడా బతుకుడా?
ఇదే మేము సిద్ధపడ్డాము. జర దయచేసి చెప్తున్నాము, ప్రతి నైని రాజేందర్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి. మేము ఇంతమంది ఉన్నాము. మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు ఇంత వాళ్ళ ఆవేదన మాత్రం ఇట్లా కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ లోపాయకారి ఒప్పందాలు జరుగుతున్నాయి అనుకుంటారు? రహస్యంగానే చిట్టీలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటారు? మరి ఒక్కొక్కరు మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు తెలియకుండా ఆ తట్టబుట్ట దాడుకొని పోతున్నటువంటి పరిస్థితి. మరి మిగిలిన పరిస్థితి ఏందనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మిగిలిన వాళ్ళంతా ఏమంటున్నారంటే, అన్న మేము ఇక్కడ ఉంటున్నాము, గత 30 సంవత్సరాల నుండి ఉంటున్నాం అన్న, మనల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుడిసెలు వేయించిండు, మరి ఇది ఎట్లా ఏం కథ అని మన దగ్గరికి వస్తే, మా దగ్గర కూడా వస్తే మేమేమన్నామంటే, అమ్మ మరి మనకు కూడా అన్ని పార్టీల సహకారం తీసుకొని మరి ఈ గుడిసెలు అన్నీ కాల్ చేయకుండా మనం ఇక్కడ ఉండి కొట్లాడదాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సోదరి చెప్పింది, పావని సోదరి చెప్పినట్టుగా, ఇవి మరి ఇక్కడ నుండి పోయిన్లు అనుకోండి, అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, దోమలు, పక్కకు చెరువు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు పోయి పనులకు పోతే ఆ చెర్లల్లో పడటం ఎట్లా, పట్టాలు దాటాలి. ఊర్లకు పోయి కిరాణం షాప్కు పోవాలన్నా 3 కిలోమీటర్లన్నర పోవాలి లోపలికి, సాయంపేట లోపలికి. ఇక్కడికి కూరగాయలకు రావాలంటేనేమో కాజీపేటకు 4 కిలోమీటర్లన్నర రావాలి. ప్రతి ఒక్క దానికోసము ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ ఉండి ఇక్కడ నుండి అందరు నిలగొడితే ఎట్లా అండి? ఓకే, ఇక్కడ మీకు కరెంటు ఇవి సదుపాయాలు ఇట్లా అవన్నీ కల్పించారా? సదుపాయాలు కూడా ఇంతవరకు ఏం లేవు. అందరూ గవర్నమెంట్ సమ్ ఏరియా అని చెప్పి కరెంటు రాకుండా చేసిండ్లండి ఇక్కడ. ఈ కరెంటు మాత్రం అందరూ పక్కకు తలిగించుకొని వేసుకున్నారు. వాటిని కూడా ఏదో వాటికి ఫైన్స్ అని ఇవన్నీ కట్టుకుంటూనే వస్తున్నారు ఇప్పటి వరకు కూడా. బోరింగ్లు ఇట్లా ఎవరు కట్టించారు ఇవన్నీ? ఈ బోరింగ్ మాత్రం గవర్నమెంట్ తరఫున సదానందం, రావుల సదానందం కార్పొరేటర్ గారు వేయించారండి. ప్రస్తుతం 2 బోరింగ్లు వేయించారు. అంటే మీకు సరైనటువంటి వసతులు ఇందులో ఉండమని చెప్పి గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కల్పించారు, కానీ ఇప్పుడు మాత్రం ఖాళీ చేయమంటున్నారు. కాల్ చేయమంటున్నారు. గతంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్క పార్టీ సపోర్ట్ చేసింది. జరిగింది మాత్రం ఇప్పుడు గత ఒక 6 నెలల కానుండి లోపల గూగుడడం జరుగుతుందండి. అంతా బయటికి తెలియనియట్లేదు. మీకు వస్తున్నది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు అవసరం లేదు, నీకు వచ్చింది, నీకు సంబంధం లేదు అని నాతోని కొందరు బడా వ్యక్తులు మాట్లాడింది కూడా ఉంది. వచ్చింది ఇచ్చిండ్రా మరి? మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మీకు రాలేదు, మీకు వస్తే మీరు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. మీకు నా పిల్ల 3 నెలల పాపను తీసుకొని వచ్చినామండి ఇక్కడికి. ఇప్పుడు ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా అయినరు. అట్లాంటిది మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అక్కడ మాత్రం కరెంటు కూడా లేదు, అక్కడ అసలు కరెంటు లేదు, ఏం లేదు. మేము మాత్రం ఇక్కడ నుండి పోము. మాకు అందరికి మాత్రం ఇక్కడనే కావాలి. ప్రతి ఒక్కరికి మాత్రం ఇక్కడ జాగా ఇస్తేనే ఉంటుంది, లేకుంటే ఎంతవరకైనా మేము సిద్ధమే. అర్థమైందా? మరి ఇక్కడ మీకు ఇండ్లు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఇప్పటికిప్పుడు మరి ఎక్కడికి వెళ్తారమ్మా? మేము ఎక్కడికి వెళ్ళాం సార్, మేము ఇక్కడనే ఉంటాం సార్. మేము సచ్చినా బతికినా ఇక్కడనే ఉంటాం. మేము మా అందరికి మీరు సాయం చేయండి. మాకు 60 గదులు వచ్చినా చాలు, మాకు గంతే చాలు సార్. ఓకే, ఇక్కడ 30 ఏళ్ల నుండి కూడా ఇక్కడే ఈ ప్రాంతంతో ఇక్కడ చుట్టుపక్కల, ఎందుకంటే కాజీపేట మెయిన్ జంక్షన్ ఇది. ఈ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడ కాలనీ పేరు కూడా వైఎస్ఆర్ కాలనీ అనే ఉంది. అంటే అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అండగా ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కొన్ని కల్పించారు. కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇల్లు లేని వారికి ఇల్లు వస్తాయా అని చెప్పి 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కాలనీ వాసులకు ఇకనైనా ఈసారైనా సరే ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తాయన్నటువంటి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మమ్మల్ని ఇక్కడ పంపించాడు, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఒక ఆశాభావంతో ఇక్కడ ఉన్నారు. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి అంటే ప్రైవేట్ అంటే సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వారికి ఆ సంబంధించినటువంటి భూమిని కూడా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ మొత్తం 20 ఎకరాల భూమిలో మిగిలినది అంతా కొంత అన్యాయ క్రాంతం కొన్ని కార్యాలయాలకు కేటాయించిన తర్వాత 9 ఎకరాల భూమి మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఉందని చెప్పి అంటున్నారు. ఈ 9 ఎకరాల భూమిలో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా 60 గజాల చొప్పున ఇచ్చినా కానీ మళ్ళీ 5 ఎకరాలకు పైగా కూడా భూమి ఉంటుంది. మరి ఇట్లాంటి భూమిని ఏం చేయాలన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాజీపేట అనేది కూడా ఇక్కడ పక్కనే ఆ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, అలాగే ఇక్కడ ఉత్తర తెలంగాణకే తలైవానికమైనటువంటి ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇంత వాల్యుబుల్ ప్లేస్లో ఉన్నటువంటి 9 ఎకరాల భూమి ప్రస్తుతానికైతే 5 ఎకరాలు మాత్రం ఇక్కడ మనకు ఆ రెవెన్యూ రికార్డులో చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ 5 ఎకరాల భూమిని మాత్రం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎన్నో ఇప్పుడు హాస్పిటల్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎంఆర్ఓ కార్యాలయం, అలాగే ఏసీబీ కార్యాలయం, ఇలా ఎన్ని చేసినా కానీ ఇక్కడ మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. కాజీపేటకు తగిన అస్తిత్వం కూడా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో 60 గజాల భూమిని మాకు ఒక్కొక్కరికి కేటాయించిన తర్వాత మిగిలినటువంటి భూమిని కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించి తమకు ఇక్కడ జీవనోపాధికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి తరలించవద్దన్నటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం రాత్రికి రాత్రి వచ్చే తమను ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బెదిరింపులకు లోన్ చేస్తున్నారు. మరి ఏం ప్రణాళిక వేసుకున్నారో తెలియదు. కానీ
ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాము ఎక్కడికి వెళ్లేది లేదు, అవసరమైతే ఇక్కడే మేము పడికాపులు కాస్తాం, చావనైనా చేస్తాం తప్ప ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రదర్, ఇప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, అసలు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మరి ఇక్కడ పంపించేటువంటి కుట్రలు ఎవరు చేస్తున్నారు అనుకోవచ్చు? నా పేరు రజాక్ అండి. నేను ఇక్కడ వైఎస్ఆర్ నగర్లో నా చిన్నప్పటి నుంచి ఇక్కడనే 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అండి. నా మ్యారేజ్ ఈయన అయింది, మొత్తం ఇక్కడనే ఉంటున్నాము. నా ఆధార్ కార్డు ఇక్కడనే, పాన్ కార్డులు అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉన్నది నాది. నాతో పాటుగా ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉన్నారు. కొంతమంది లీడర్లు ఇక్కడ ఫస్ట్ ఎన్నుక అంటే మామూలుగా మేము పెట్టుకున్న లీడర్లు కొంతమందిని మబ్బి పెట్టేసి వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పేసి మిగతా వాళ్ళను 10 మందినో 15 మందినో తీసుకుపోయి బయటికి తరలించాలండి. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఉంటేనే అందరు గట్టిగా ఉంటారు. లేదల్లా ఒక్కరిద్దరు పోయినా కూడా కథ పట్టు సడిలిపోతుంది, పట్టు పోతుంది. ఆ విధంగా చేసి మమ్మల్ని మిగతా వాళ్ళని మొత్తం ఆగం చేద్దామని చూస్తున్నారు. వాళ్ళ మాటల్లో గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు తమకు ఎవరైతే అండగా ఉన్నటువంటి తమంలో ఉన్నటువంటి టీమే కొంతమందిని కూడా గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళను డైల్యూట్ చేసి మభ్యపెట్టి వాళ్ళను తమ నుండి వేరు చేసి ఏమీ తెలియని అమాయకులను మాత్రం ఇక్కడ ఉంచి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఇక్కడి నుండి తమను బలవంతంగా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు తమలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తమకు తెప్పుకునేటువంటి దిక్కు లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వేరే గత్యంతరం లేదు, దూర ప్రాంతంలో ఎక్కడో ఇస్తే మాత్రము తమ ఇక్కడి నుండి వెళ్ళి ఆటో కిరాయిలు పెట్టుకొని వెళ్ళి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ సమీప ప్రాంతాల్లోనే 30 ఏళ్లుగా తమకు ఉపాధి అవకాశాలు కూడా చుట్టుపక్కలనే ఒక్కొక్కరు ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటారు, కొంతమంది హోటళ్లలో పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు కానీ పనులు కానీ వెతికేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే తమకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లోనే 60 గజాల భూమిని కేటాయించాలన్న కూడా విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. మరి దీంట్లో నిజం ఎంత అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా వాళ్ళకు తలెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన అని చెప్తున్నటువంటి నేపథ్యంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిర్మితమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం పెద్దలు మాత్రం వచ్చి తమకు అండగా నిలబడి తమకు జీవనోపాధి ఉన్నటువంటి ప్రాంతంలోనే తమకు ఇల్లు కేటాయించాలన్నటువంటి విజ్ఞప్తిని, అలాగే ఒకవేళ ఇది విస్మరిస్తే మాత్రం దానికి తగినటువంటి పరిణామాలు కూడా ఉంటాయన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ఇక్కడ కాలనీ వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట వైఎస్ఆర్ కాలనీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.